ఉప్పు, కారం, నూనె, పప్పులు అన్నీ పెరుగుతాయి. ఆర్బీఐ సంచలన రిపోర్ట్లో ఇంకా ఏమున్నాయో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో నెలవారీ ఖర్చులు ఇప్పటికే పెరిగిపోయాయా? కూరగాయలు, పప్పులు, వంట నూనె, బియ్యం, ఉప్పు, కారం, గ్యాస్ ఇలా ప్రతిరోజు ఉపయోగించే వస్తువుల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబితే మీరు నమ్ముతారా? ఈసారి ఈ హెచ్చరిక సోషల్ మీడియాలో వచ్చిన రూమర్ కాదు. దేశంలో ద్రవ్య విధానాన్ని నిర్ణయించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా బులెటిన్లో కొన్ని కీలక ఆందోళనలను వ్యక్తం చేసింది. అసలు ఆర్బీఐ ఎందుకు ఇలా హెచ్చరిస్తోంది? నైరుతి ఋతుపవనాలకు ద్రవ్యోల్బణానికి సంబంధం ఏమిటి? వర్షాలు తగ్గితే మీ ఇంటి కిచెన్ ఖర్చు ఎందుకు పెరుగుతుంది? ఎల్ నీనో అంటే ఏమిటి? ప్రపంచంలో యుద్ధాలు మన ఇంట్లో పప్పు ధరలను ఎలా ప్రభావితం చేస్తాయి? మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని కూడా ఆర్బీఐ చెబుతోంది. అయితే ఒకేసారి మంచి వార్త, చెడు వార్త రెండు ఎలా నిజమవుతాయి? ఈ వీడియోలో సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో పూర్తిగా విశ్లేషిద్దాం. చివరి వరకు చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తోందో, మన రోజువారీ జీవితంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థమవుతోంది. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే కేవలం నోట్లను ముద్రించే సంస్థ మాత్రమే కాదు. దేశంలో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వం, విదేశీ మారక నిల్వలు ఇలా అనేక కీలక అంశాలను పర్యవేక్షించే కేంద్ర బ్యాంక్. అందుకే ఆర్బీఐ విడుదల చేసే బులెటిన్లు ఆర్థిక నిపుణులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇప్పుడు ఆర్బీఐ చెప్పిన ప్రధాన అంశం ఏమిటి? భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగానే ఉంది, కానీ బలహీనమైన నైరుతి ఋతుపవనాలు కొనసాగితే భవిష్యత్తులో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంటే ఇప్పుడే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయని కాదు, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే అలాంటి ప్రమాదం ఉందని చెబుతోంది. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు, వర్షాలకు ఆర్థిక వ్యవస్థకు సంబంధం ఏమిటి? సమాధానం చాలా సులభం. భారతదేశ వ్యవసాయం ఇప్పటికీ పెద్ద మొత్తంలో వర్షాలపై ఆధారపడి ఉంది. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అనేక ప్రాంతంలో రైతులు నైరుతి ఋతుపవనాల కోసం ఎదురు చూస్తారు. వర్షాలు బాగా పడితే పంటలు బాగా వస్తుంది. పంటలు బాగా వస్తే మార్కెట్లో సరఫరా పెరుగుతుంది. సరఫరా పెరిగితే ధరలు నియంత్రణలో ఉంటాయి. కానీ వర్షాలు తగ్గితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వరి దిగుబడి తగ్గవచ్చు, పప్పు ధాన్యాల ఉత్పత్తి తగ్గవచ్చు, కూరగాయల సరఫరా తగ్గవచ్చు, పశువులకు మేత కొరత ఏర్పడవచ్చు. ఈ ప్రభావం పాల ధరలపైన పడవచ్చు. ఒక వస్తువు కొరత ఏర్పడితే దాని ధర పెరగడం సహజం. అందుకే వర్షాలు బలహీనంగా ఉంటే ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎల్ నీనో గురించి తెలుసుకుందాం. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతాయి. ఈ వాతావరణ పరిమాణాన్నే ఎల్ నీనో అంటారు. దీని ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై పడుతుంది. భారతదేశంలో కొన్ని సందర్భాల్లో ఎల్ నీనో కారణంగా వర్షపాతం తగ్గిన అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి ఎల్ నీనో సంవత్సరంలో తప్పనిసరిగా కరువు వస్తుందనే నియమం కాదు, కానీ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. వర్షపాతం పరిస్థితులను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఎందుకంటే వ్యవసాయం ప్రభావితమైన ద్రవ్యోల్బణం కూడా ప్రభావితం అవుతుంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం అంటే ఏమిటో చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. గత సంవత్సరం మీరు 100 రూపాయలకు కొనుగోలు చేసిన వస్తువులే ఈ సంవత్సరం 110 రూపాయలు అయితే ఆ ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటారు. ధరలు క్రమంగా పెరగడం సాధారణమే, కానీ చాలా వేగంగా పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఉదాహరణకు మీ జీతం పెరగకపోయినా ఇంటి ఖర్చులు పెరిగితే మీ పొదుపు తగ్గుతుంది. ఇదే కారణంగా కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం, ఆర్బీఐ అంతర్జాతీయ పరిస్థితుల గురించి కూడా ఎందుకు మాట్లాడింది? ఎందుకంటే భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగం. మధ్య ప్రాచ్యంలో యుద్ధం జరిగినా, చమురు ధరలు పెరిగినా, అమెరికాలో వడ్డీ రేట్లు మారినా, చైనాలో తయారీ తగ్గినా వాటి ప్రభావం మన దేశం పైన పడుతుంది. ఉదాహరణకు ముడి చమురు ధరలు పెరిగితే భారత్ ఎక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. చమురు ఖరీదు అయితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే దాదాపు అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతుంది. అలాగే ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, వంట నూనెలు, కొన్ని పప్పు ధాన్యాలు కూడా భారత్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం వార్తల్లో ఒక మంచి విషయం కూడా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా ఉందని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 4వ త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు బలంగా నమోదైంది. దేశీయ వినియోగం, పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలు సానుకూలంగా ఉన్నాయని తెలిపింది.
దీని అర్థం ఏమిటంటే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి లేదు, కానీ భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను ముందుగానే గుర్తించి హెచ్చరిస్తోంది. ఇది ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వ్యాయామం చేయడం, ఆహారం జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పినట్లే. ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం. విదేశీ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగుతూ ఉన్నాయి. విదేశీ మారక నిల్వలు కూడా బలంగానే ఉన్నాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణగా పనిచేస్తాయి. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో ఒత్తిడి పెరిగినా భారత్ వెంటనే సంక్షోభంలో పడకుండా ఈ నిల్వలు కొంతవరకు సహాయపడతాయి. అయితే సాధారణ ప్రజలు ఏం చేయాలి? మొదటిగా అవసరం లేని భయానికి గురి కావద్దు. ఆర్బీఐ ఇప్పుడే అన్ని వస్తువుల ధరలను పెరుగుతాయని చెప్పలేదు. పరిస్థితుల్ని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రెండోది, కుటుంబ బడ్జెట్ను సరిచూసుకోవాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవాలి. ధరలు పెరిగే అవకాశం ఉన్న సమయంలో పొదుపు అలవాటు చాలా ఉపయోగపడుతుంది. మూడవది, రైతులకు కూడా ఈ సమాచారం చాలా ముఖ్యం. వాతావరణ పరిస్థితుల్ని బట్టి పంటల ప్రణాళిక రూపొందించుకోవడం, సాగునీటి వినియోగాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ సూచనలు పాటించడం అవసరం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఆర్బీఐ హెచ్చరించింది అంటే రేపటి నుంచి అన్ని ధరలు రెట్టింపు అవుతాయని ప్రచారం జరుగుతుంది. అలాంటి అపోహలను నమ్మకూడదు. కేంద్ర బ్యాంకు ప్రమాదాల గురించి ముందుగానే అంచనా వేస్తోంది. ఆ అంచనాలు వాతావరణం, అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ ధోరణులపై ఆధారపడి ఉంటాయి. అవి తప్పనిసరిగా అలాగే జరుగుతాయని కాదు. ఆర్థిక వ్యవస్థలో ఒకేసారి మంచి వార్తలు, చెడు వార్తలు రెండూ ఉండవచ్చు. ఉదాహరణకు, దేశ వృద్ధి రేటు బాగుండొచ్చు, అదే సమయంలో ద్రవ్యోల్బణంపై ప్రమాదం ఉండవచ్చు. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండొచ్చు, కానీ వర్షాలపై ఆందోళన ఉండవచ్చు. ఆర్థిక వ్యవస్థ అనేది అనేక అంశాల కలయిక. ఇప్పుడు మన ఇంటి స్థాయిలో ఆలోచిద్దాం. ఒకవేళ వర్షాలు బాగా పడితే రైతులకు మంచి దిగుబడులు వస్తాయి. మార్కెట్లో సరఫరా పెరుగుతుంది, ఆహార ధరలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు వర్షాలు తగ్గితే ప్రభుత్వం కూడా నిల్వల విడుదల, దిగుమతులు, ఇతర చర్యల ద్వారా ధరలు నియంత్రించే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ప్రతి హెచ్చరిక సంక్షోభంగా మారాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం నివేదికలో మనకు కనిపించే ముఖ్యమైన సందేశం ఏమిటంటే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా ఉంది, కానీ భవిష్యత్తులో వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన ధరలు, ఆహార భద్రత వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలి. ఇదే ఆర్బీఐ చెప్పిన అసలు విషయం. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఎకనామీ, ఫైనాన్స్, ఆర్బీఐ, ద్రవ్యోల్బణం, పెట్టుబడులు, ప్రజలకు ఉపయోగపడే ఆర్థిక విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.